రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రలో శనివారం రాత్రి విజయవాడలో దాడి చేయడంపై నిరసనగా చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ, మేమంతా సిద్ధం, బస్సు యాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ప్రతిపక్ష పార్టీలు దాడికి యత్నించాయని దుయ్యబట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రబంధనాన్ని కుట్రలు కుతంత్రాలతో ఎదుర్కోవాలనుకోవడం మూర్ఖత్వమని తెలిపారు. సీఎం జగన్ ను భౌతికంగా గాయపరచవచ్చు, కానీ ఆయన ప్రజల గుండెల్లో కట్టుకున్న అభిమానాన్ని ఎవరూ దాడి చేసి దూరం చేయలేరని స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయన ఎడమ కన్ను పైభాగంలో బలమైన గాయం కావడంతో రక్తం కారగా బాధను పంటి బిగువన భరిస్తూనే సీఎం వైఎస్ జగన్ ప్రజలకు అభివాదం చేసిన వైనం, ఆయన మొక్కవాణి ధైర్యం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజల్లో నాయకుడి పట్ల మరింత విశ్వాసం పెరిగిందన్నారు. దాడి చేయించుకోవాల్సిన దుస్థితి సీఎం జగన్ కు లేదన్నారు. సీఎం జగన్ పై దాడిని హైడ్రామా అన్నవారు బుద్ధిహీనులని ఆరోపించారు. ఇటువంటి పరిణామాలు పునరావృతమైతే ప్రతి కార్యకర్త జగన్ అన్న సైనికుడవుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. చంద్రగిరి టవర్ క్లాక్ నుంచి హైవే వరకు కొవ్వొత్తుల ర్యాలీ జోరుగా సాగింది. ఈ ప్రజాదరణ చూడలేక ఓర్వలేక ఈరోజు ప్రతిపక్షాలు ఇంత నీచానికి దిగజారినాయి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత 15 రోజుల ముందుగా రాళ్లతో ఇసిరేంటి, రాళ్లతో కొట్టండి అని చెప్పి వాళ్ళ క్యాడర్కి కావచ్చు, వాళ్ళ కిరాయి రౌడీలకు కావచ్చు ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇది చంద్రబాబు నాయుడు గారు దీన్ని చేపించాలని మేము బలంగా నమ్ముతున్నాం. తప్పకుండా దీన్ని చంద్రబాబు నాయుడు గారిని కూడా విచారణ చేయాల్సిందిగా నేను బలంగా డిమాండ్ చేస్తున్నా ఇక్కడి నుంచి. ఎందుకంటే మనకి ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఒక హక్కు ఉంటుంది. ఈ విధంగా రాళ్ళు చేసి, ఈ విధంగా రాళ్ళతో దాడి చేసే తప్పకుండా ఇలాంటి దాన్ని తప్పకుండా మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చేసే వాళ్ళని తప్పకుండా చట్టంగా శిక్షించాల్సిందిగా ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సింపతి కార్యక్రమాలు అలిపిరి బాంబ్ బ్లాస్ట్ ఇలాంటి చోటు సింపతి అనొచ్చు, కానీ దీన్ని సింపతి అనరు. ఎందుకంటే కళ్ళుకి కరెక్ట్గా 2 ఇంచులు కానీ కింద కానీ తగిలింటే కళ్ళుకి ఇబ్బంది వచ్చేది, అదే కానీ మెదడు కడ తగిలింటే ప్రాణాలకు ఇబ్బంది వచ్చేది. ఇలాంటి చర్యలు తప్పకుండా ప్రతిపక్షాలు చేయడం నిజంగా చాలా బాధాకరం. తప్పకుండా వాళ్ళకి దీనికి తప్పకుండా దీనికి తగిన గుణపాఠం తెలియజేస్తామని చెప్పి మేమందరం కూడా హెచ్చరిస్తున్నాం వాళ్ళకి.